రాత్రి 2:30 గంటలకు నన్ను లేపుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. ఇద్దరు సిఐలు, లోకల్ సిఐ, గంగా వెంకటేశ్వర్లని పట్టాపురం సిఐ. ఇద్దరు 2:30కి వచ్చారు అక్కడ స్టేషన్కి. వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఎలా? కానిస్టేబుల్ వచ్చాడు, నన్ను పైకి తీసుకొచ్చాడు, చైర్ చూపించి కూర్చోమన్నాడు. కూర్చున్నా. అప్పుడు ఇద్దరు సిఐలు వచ్చారు. ఒక సిఐ ఇక్కడ కూర్చున్నాడు, ఒక సిఐ ఏమో ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఆయన అంటాడు, సిఐ గారు, రాంబాబు గారు మీరు సీఎం ముందు తిట్టారు, మాకు విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది, ఏం చేయమంటారు సార్ అంటాడు. ప్రెషర్ వస్తే ఏం చేస్తావా, నేను సీఎం ముందు తిట్టలేదు, తర్వాత దానికి కావాల్సిన ఇది కూడా చెప్పేశాను, నేను సీఎం ముందు తిట్టాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు, తిట్టలేదు కూడా అని చెప్పా. అయినా మా మీద చాలా ప్రెషర్ వచ్చేస్తుంది సార్ అన్నాడు. ఏం ప్రెషర్ వస్తుందయ్యా, ఏంటి, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో, కేసు పెట్టుకున్నావు కదా. కాదు సార్ ఇంకా ఏదో ప్రెషర్ వస్తుంది అన్న. అంటే కొడతావా అన్న అంటే ఎమ్మటే ఆ పక్క కానిస్టేబుల్కి సైజ్ చేస్తే ఆ కానిస్టేబుల్ నన్ను లెగమన్నాడు. లేచా, కింద కూర్చోమన్నాడు, కూర్చోబెట్టారు. గోడ ఆనించమన్నారు, ఆనించారు. ఇటు పక్కన ఒక సీఏ, ఇటు పక్కన ఒక సీఏ ఉంటారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు, చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళే వాళ్ళు కాబట్టి ఆ ధైర్యం చేశారు. 2 కాళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ 2 కాళ్ళు బూట్లు పెట్టి, ఈ కింద బూట్లు పెట్టి జరుపుతున్నారు. ఇన్ని క్రాంక్స్ వచ్చినాయి. పట్టేసినాయి అన్న, ఆగారు. మళ్ళా జరపమన్నారు, మళ్ళీ లాగుతున్నారు. అప్పుడు నేను చెప్పా ఆ వంశీ అనే అతనికి, మిస్టర్ వంశీ